వెల్కమ్. ఒక యుద్ధం జరుగుతుంటే అందులో చాలా క్రుయాలిటీ ఉంటుంది. నేను వార్ఫీల్డ్లో జరిగే క్రుయాలిటీ గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడైతే యుద్ధం ఫినిష్ అయిపోతుందో వార్ నెగ్గిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ ప్రజలపైన, మెయిన్లీ సోల్జర్స్ పైన చూపించే క్రూరత్వం గురించి మాట్లాడుతున్నా. ఇలా ఒక కంట్రీ చేసిందని పాయింట్అవుట్ చేసి చూపించడం లేదు. వార్ నెగ్గిన ప్రతి ఒక్క కంట్రీ ఇలానే బిహేవ్ చేస్తుంది. కానీ యుద్ధం ఓడిపోయిన వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు అనే విషయాలు చాలా అంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అలాంటి సీక్రెట్స్ నార్మల్ జనాలకు తెలిస్తే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది. అందుకని హిస్టరీ బుక్స్ నుంచి అలాంటి దారుణమైన విషయాల్ని ఎరేజ్ చేసేస్తారు. అలా ఎరేజ్ చేసిన సీక్రెట్లో బయటకు వచ్చిన ఒక్క సీక్రెట్ గురించి ఈ వీడియో. నేను ముందే చెప్తున్నా, ఇందులో చాలా డిస్టర్బెన్స్ ఉంది. అవి మీ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ కూడా చేయొచ్చు. విషయానికి వస్తే వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ప్రతి ఒక్క కంట్రీ తమ డామినేషన్ కోసం ట్రై చేస్తుంది. అలా డామినేట్ చేయాలి అంటే తమ సోల్జర్స్ యొక్క వీక్నెస్ తెలియాలి కదా. సో అందుకని రష్యన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తమ సోల్జర్స్ ఎంతవరకు పడుకోకుండా ఉండగలరని వాళ్ళ మీద రీసెర్చ్ చేయాలనుకున్నారు. సో అదే రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం రష్యన్ సైంటిస్టులకు కొంతమంది కావాలి. సో దానికోసం అక్కడ ఎప్పటికీ జైల్లో ఉండే 5 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, మేము మీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఆ ఎక్స్పెరిమెంట్ అయ్యాక మీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ని ఒక రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో ఫుడ్, వాటర్, బుక్స్ అండ్ టాయిలెట్ కూడా ఇచ్చారు. వీటితో పాటు ఆ రూమ్ అంతా ఒక గ్యాస్తో నింపేశారు. ఆ గ్యాస్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక మనిషి నాన్ స్టాప్గా నిద్రపోనివ్వకుండా మేల్కొనేలా చేస్తుంది. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో చూడడానికి ఒక గోడకి ఇన్విజిబుల్ మిర్రర్ని ఒకటి పెట్టారు. సో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ని లాక్ చేశారు. అలా 5 రోజుల తర్వాత ఫస్ట్ డే ఆ 5గురు చాలా యాక్టివ్గా ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు. కానీ రోజులు పెరిగే కొద్దీ వాళ్ళలో బిహేవియర్ అన్నది కూడా చేంజ్ అవుతూ వచ్చింది. వాళ్ళలో కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు దూరంగా సైలెంట్గా ఒక మూలకు కూర్చుండిపోయారు. సడన్గా వాళ్ళలో ఒకడు గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అసలు ఎందుకు అరుస్తున్నాడో అక్కడ ఉండే రీసెర్చర్స్కు అస్సలు అర్థం కాలేదు. అలా ఆ పర్సన్ అరిచి తన గొంతులో ఉన్న వోకల్ కార్డ్స్ అనేవి దెబ్బతిన్నాయి. బయట ఉన్న సైంటిస్ట్ వాళ్ళు వదిలిన గ్యాస్ వల్ల తను అలా బిహేవ్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు. అండ్ వాళ్ళు బతుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తే ఆ లెవెల్స్లో వాళ్ళు ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తున్నారని తెలిసి దే ఆర్ ఫైన్ అని అనుకున్నారు. ఇంకో 3 డేస్ తర్వాత ఇంకో పర్సన్ కూడా సేమ్ ఇలానే బిహేవ్ చేశాడు. డే 14th రోజు సైంటిస్టులు ఒక అనౌన్స్మెంట్ చేశారు, మేము లోపలికి వస్తున్నాం, అంతా సరిగ్గా ఉందా లేదని చూడ్డానికి. మీరు దాడి చేయడానికి ప్రయత్నిస్తే అక్కడికక్కడే కాల్చి చంపేస్తామని అనౌన్స్ చేశారు. సైంటిస్టులు అందరూ లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ అంతా చాలా డార్క్గా ఉంది. అక్కడ సిచ్యువేషన్ నార్మల్గా లేదని తెలిసి వెంటనే బయటకు వచ్చేశారు. దీని తర్వాత ఏమైందంటే సైంటిస్టులపై అధికారులు ఇక ఆ ఎక్స్పెరిమెంట్ క్లోజ్ చేయండి అని ఆర్డర్స్ వచ్చాయి. సో సైంటిస్టులు కూడా ఏం చేయలేక ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపేయడం జరిగింది. ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేసేశారు. ఆ గ్యాస్ ఆపేయడం వల్ల ఆ రూమ్లోకి ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అయింది. ఇప్పటి నుంచి స్టోరీ ఇంకా ప్రమాదంగా మారింది. ఎప్పుడైతే ఆ గ్యాస్ని ఆపేశారో ఆ 5 మెంబర్స్లోని 4 మాత్రం గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. మాకు గ్యాస్ కావాలని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకు ట్రీట్మెంట్ ఇద్దామంటే వాళ్ళ బాడీని చాలా డ్యామేజ్ చేసుకున్నారు. వాళ్ళ బాడీలోంచి వాళ్ళ పార్ట్స్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి దాన్నే తిని డైజెస్ట్ చేసుకొని ఆకలి తీర్చుకునేవాళ్ళు. దాన్ని చూసి సైంటిస్టులు చాలా భయపడిపోయారు. వీళ్ళకి ఎలాగైనా సరే సర్జరీ చేయాలని మత్తు మందులు ఇచ్చారు. కానీ అవి ఏవీ పనిచేయలేదు. వాళ్ళంటుంది ఒక్కటే, మమ్మల్ని ఆ రూమ్లోకి వదిలేయండి, మాకు ఆ గ్యాస్ ఇవ్వండి అని. సో ఇదంతా చూసిన తర్వాత ఆ సైంటిస్టులకు కండక్ట్ చేసిన జనరల్కి ఒక థాట్ వచ్చింది, వాళ్ళని ఇంకా 5 డేస్ వరకు ఉంచుదాం, వాళ్ళతో పాటు ఈ సైంటిస్టులను కూడా ఉంచుదామని అనుకున్నారు. అప్పుడే వాళ్ళలో ఒక సైంటిస్ట్ ఇది విని ఆ జనరల్ని గన్తో కాల్చి చంపాడు. దీనికి పనిష్మెంట్గా ఆ సైంటిస్ట్ ఒక్కతన్నే ఆ రూమ్లోకి పంపించారు. అప్పుడు ఆ వ్యక్తులను చూసి భయపడిపోయి అతని మీదకు దాడికి దిగితే తన దగ్గరున్న గన్తో కాల్చి చంపేశాడు. అయితే ఈ స్టోరీ అంతా ఫేక్. ఈ స్టోరీ అనేది 2010లో ఇంటర్నెట్లో పబ్లిష్ అయింది. అయితే ఈ స్టోరీని విన్న వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఫుల్ వైరల్ చేశారు. కానీ దీనికన్నా ముందు 2009లో ఈ విషయానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ న్యూస్ కానీ ఎక్కడా లేదు. అండ్ అలాగే ఒక మనిషి 15 రోజులు నిద్రపోనివ్వకుండా ఉంచగలిగే గ్యాస్ అనేది ఇంకా కనిపెట్టలేదు. సో ఇది గైస్ ఈ వీడియో. ఈ టాపిక్ మీద చాలా మంది యూట్యూబర్లు వీడియో చేశారు. కానీ ఇది ఫేక్ స్టోరీ అని చెప్పింది కొంతమందే. మొత్తానికి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద సజెషన్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు లైక్ చేయడం మర్చిపోకండి.